గత 2 రోజుల నుండి నిర్వహిస్తున్న వివిధ రకాల క్రీడా పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రదర్శనను కనబరుస్తున్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలు, జై భీమ్ జెండాలను చిన్నారులు చేతబూని స్కేటింగ్ చేస్తూ అందరినీ ఆకర్షించారు. అనంతరం కలెక్టర్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి జై భీమ్ యూత్ ఫౌండేషన్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జై భీమ్ యూత్ ఆర్గనైజర్ చిక్కాల కిరణ్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటువంటి క్రీడా పోటీలను కొనసాగించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా గత 2 రోజుల నుండి డిఆర్ఆర్ఎం హై స్కూల్ మైదానంలో వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జై భీమ్ యూత్ ఫౌండేషన్ ఆదరిస్తున్న అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ సభ్యులు గురు, భరత్, చవల సురేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్కేటింగ్ క్రీడలో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. Dr. B.R. Ambedkar! Dr. B.R. Ambedkar! Jai Bhim! Jai Bhim! Dr. B.R. Ambedkar! Jai Ho Ambedkar! అందరికీ జై భీమ్. నా పేరు చిక్కాల కిరణ్ కుమార్. నేను జై భీమ్ ఫౌండేషన్ యూత్ ఆర్గనైజర్ని. ఈరోజు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని గత 2 రోజుల నుంచి స్పోర్ట్స్ కార్యక్రమాలు అనేది డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నాం. అలాగే ఈరోజు 13వ తారీఖు స్కేటింగ్ని మనం ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో నిర్వహించుకోవడం జరిగింది. స్కేటింగ్కి మొత్తం 40 మంది స్టూడెంట్ సభ మరియు ఫ్రైట్ డిస్ట్రిబ్యూషన్, అలాగే ఫ్రైట్ డిస్ట్రిబ్యూషన్ అనంతరం భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ 3 రోజులు కూడా కర్రసాము, కత్తిసాము, ఆర్చరీ, స్కేటింగు, కబడ్డీ, వాలీబాలు, సర్కిల్ క్రికెట్, వివిధమైన క్రీడల్ని, ఫుట్బాలు, వివిధమైన క్రీడల్ని 2 గ్రౌండ్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, విద్యా సంస్థలకు అందరికీ కూడా పేరు పేరున జై భీములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. నా పేరు చవల సురేష్. నేను జై భీమ్ యూత్ ఆర్గనైజర్ని. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో చిక్కాల కిరణం ముందుండి ఏప్రిల్ 11 నుంచి 13 వరకు అంబేద్కర్ క్రీడా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాము. అదేవిధంగా ఏంటంటే మా వంతు ప్రయత్నం ఏంటంటే ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది యువత అంబేద్కర్ గురించి తెలుసుకోవాలనే లక్ష్యంతో ఆయన ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నాము. మాకు సహకరిస్తున్న దాతలందరికి కానీ, అలాగే మీడియా మిత్రులకు కానీ, యువతకు కానీ, ఆర్గనైజర్లకు కానీ, భరత్కి, ముఖ్యంగా భరత్ గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ సహకరించడం కానీ, మాకు అన్ని విధాలు మాకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి జై భీమ్ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్.